అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తను మార్తి. నిన్న వినాయకుడిది నిమజ్జనానికి వెళ్ళారు మా ఆయన ఇంకా మా అమ్మాయి. బండంతా గులాం పడిందని చెప్పి ఇవాళ ఆదివారం అని చెప్పి సెలవు దొరికిందని కడుక్కుంటున్నారు. మేమైతే ఇక్కడ మట్టి తెచ్చుకుంటున్నాము. మట్టి తెచ్చుకోవడానికి బావా మేము చూడండి, ఇప్పుడు మట్టి కోసం వెళ్తున్నాం. హైవే పైన ఎక్కడన్నా కాలువలు పూడికి తీసేసిన మట్టి ఉంటుంది, అది తెచ్చుకుంటూ వెళ్ళి రాగిడి మట్టి చాలా బాగుంటుంది మొక్కలకి. అది మేము చెట్లు పెట్టుకోవడానికి మట్టి తెచ్చుకోవడానికి అయితే వెళ్తాము. మా అమ్మాయి ఇక్కడ బాయ్స్కి ఇచ్చిద్దని చెప్పి మా చెల్లెళ్ళ ఇంట్లో దిగబెట్టేసి మేమైతే వెళ్తున్నాము. ఇసుకిచ్చడం అంటే ఏం లేదు, ఇంకా అక్కడంతా పొలాలు, హైవే కదా, తను దిగి ఆడుతూ ఉంటుంది అని చెప్పి భయం వేసింది. ఏదో బండ్లు వస్తూ ఉంటాయి అని చెప్పి అందుకనే మా చెల్లికి అయితే అప్పచెప్పేసి వెళ్తున్నాము. మేము చెట్లు పెట్టుకోవడానికి అయితే ఇక్కడి నుంచే తెచ్చుకుంటాం మట్టి. ఎప్పుడు చాలా ఎక్కువగా ఉండేది, ఈ బారు పోసేసి ఉండేది మట్టి. ఏం లేదు, పంటకాలం ఉంటుంది కదండి, అది మునిగిపోయిద్దంట ఆ మట్టి పడి. అది తీసి చక్కగా పైన వేస్తారు. బాగా దొరుకుతుంటాకు మీ చేతులు వేసేస్తున్నావే. తగిలింది కూడా ఆల్రెడీ. టాకు మా ఆయన చేతికి అయితే తగిలేసింది, ఇంకా గోక్కోవడమే సరిపోయింది. మట్టి దెబ్బలో ఉండాలి కాదు, ఉన్నాయి కానీ అదేంటంటే చెట్లు పెరిగిపోయినాయి కదా, అందుమూలం కనిపించింది. పట్టుకోనా వచ్చి పట్టుకో. ఏంటి ఎప్పటిపోతుందో పట్టుకో బాగా. అలా లూజ్ చేసి ఇచ్చేసేయి, నేను ఎత్తుతుంది. నాకు తగిలిందిలేండి మొహానికి, చాలా మంట వచ్చేసింది. ఇక్కడైతే నేను చూసుకుని వెళ్తున్నాను. అన్ని పొలాలు బాగా చెట్లు పైకి వచ్చేసినాయి, ఏమన్నా ఉంటే ఏమో అని చెప్పి. మా ఆయనేమో తీస్తూ ఉంటే నేను పట్టుకుని హెల్ప్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి వచ్చాము, చాలా బాగుంది అప్పుడైతే. ఇంత చెట్లు ఇవేమీ ఎక్కువ లేవు, ఇప్పుడు తీసి చాలా రోజులు అయిపోయినట్టుంది ఇదంతా. చక్కగా ఇది కూడా బాగుందిలేండి, చక్కగా మెత్తగా మట్టి. చెట్లు మాత్రం చాలా బాగా పెరుగుతాయి ఈ మట్టిలో. చూసారా హైవే, ఇక్కడ ఇంకా మా అమ్మాయిని ఆపలేమని అయితే నేను తీసుకురాలేదు. ఎదర ఇంకా మంచి మట్టి ఉందంట, అంకుల్లో చెప్పారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఓకేనా, ఇంకొక మూట తెచ్చుకుని చాలుగా. సరే, సైడ్ ఒకసారి చూపించు. మామూలుగా అయితే మట్టి బాగా తీసి ఉంటుందండి. సరే, ఎదర కొంచెం చోట మంచి మట్టి ఉందంట, చూద్దాం. అక్కడ నుంచి ఒక మూట తీసుకుందాం చాలు, ఇంకా మనకి ఒక మూట తీసుకుంటే. హైవే మీద శ్రమదానం చేపిస్తుంది. సండే కూడా రెస్ట్ లేకుండా ఏంటి మనకి తలకాయ నొప్పి. చూడండి వాళ్ళ అక్క కోసం ఎలా కష్టపడుతున్నాడు వాళ్ళ తమ్ముడు. ఎడిటింగ్లో లెగిసిపోతలేదు. ఇంకా మొత్తానికైతే వచ్చిన పని అయిపోయిందండి. ఇంకా శుభ్రంగా చేతులు కడుక్కుని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈ నుంచి వెనక్కి వెళ్తాకి దారి లేదు, కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ డివైడర్ కటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తిప్పుకొస్తాం. ఇక్కడ వచ్చే దారిలో గూడూరు కాలువ అని ఉంటుందండి, అక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయి వినాయకుడి. సరే, బీచ్ దగ్గర చూసింది కానీ తను ఇక్కడ చూడలేదు. సరే, ఇక్కడ కూడా ఒకసారి చూపిద్దామని ఆగాను. ఇక వాళ్ళ లాస్ట్ రోజు కావడంతో చంద్రగ్రహణం మూలంగా ఇప్పుడే నిమజ్జనాలు జరుపుతున్నారు. చాలామంది ఈరోజే చేస్తారు నిమజ్జనం. ఇంకా కొంతమంది మరి ఇంకెవరన్నా ఉంటారేమో, అది మనకైతే ఐడియా లేదండి. ఇది వచ్చేసి పంటకాలం అండి. బీచ్కి వెళ్ళలేని వాళ్ళు, కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నిమజ్జనం చేసేస్తారు. ఇంకా అక్కడ నుంచి దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా టీ తాగుదామని ఆగాము. ఇది ఎప్పుడు మేము రెగ్యులర్గా టీ తాగే స్పాట్ అండి. ఇక్కడైతే టీ చాలా బాగుంటుంది.
సరే ఇంకా తను కార్లో కూర్చోబెట్టి నేనే తీసుకొచ్చేసాను టీ వెళ్ళి. ఇవాళ మా రోజు ఇలా సరదాగా గడిచింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం, అందుకనే దానికి మా ఆయన కూడా సపోర్ట్గా ఉంటారు. ఇంకా టీ తాగైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి ఇంకా మేము తీసుకొచ్చిన మట్టి మొత్తం అక్కడ ఇంటి బయటే పెట్టుకుంటున్నాం. తర్వాత అవి మొక్కలు వేసుకుంటాను. ఇప్పుడు వరకు మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.